తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మహాగణుడు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పూజనీయుడ, పునరుద్ధానుడైన నా తండ్రి, వందనాలు ప్రభా. రాత్రంతయు ప్రభా మా పడకల చుట్టూరు మీరు కంచి వేసి కాపాడి ఈ ఉదయకాల సమయం అందు తిరిగి లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, అయ్యా నీతో మాట్లాడే భాగ్యాన్ని మాకు అందరికి ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేడు మేము సజీవమై ఉన్నామంటే ఈ ఆయుష్ యొక్క మీ ఉద్దేశం వెనుకతల ఎంతో గొప్పగా ఉంది. మరి నా తండ్రి, మీ చిత్తం ప్రకారము మా బ్రతుకు ఉన్నట్లు, మా ఆయుష్ ఉండినట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. ప్రభా, మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను కన్న తండ్రి. కేవలం నిష్ప్రయోజనమైన వారు మమ్మల్ని అల్పులైన మమ్మల్ని మీరు దినదినం పోషిస్తూ మీరు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నడిపిస్తున్నారు. మా పట్ల మీరు కలిగిన ఉద్దేశములు, తలంపులు, మీ ఆలోచన సంపూర్ణంగా సఫలం చేయమని వేడుకొంచున్నాను. నీ చిత్తం తండ్రి పరలోక రాజ్యం నెరవేర్చినట్లు ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చబడిన కాక తండ్రి, మా ద్వారా నెరవేర్చబడి మీకు మహిమ కలుగును కాక తండ్రి. నీకు మీ రాజ్యం వచ్చిన కాక తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినమంతా దుష్టు చేతిలో నుంచి మమ్మల్ని కాపాడు దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ పిల్లలైన వారు నీ కోసం ప్రభా బ్రతుకుతున్న బిడ్డలను బట్టి, అయా సేవకులని బట్టి వందనాలు ప్రభా. సార్వత్రిక సంఘాలను దీవించండి ప్రభా. సేవకుల కుటుంబాలు మీరు ఆశీర్వదించు తండ్రి. నీ విశ్వాసంలో బలపరచు ప్రభా. నీ విశ్వాసంలో వృద్ధి పొందించు నా తండ్రి. ఎక్కడ బలహీనం కాకుండా ప్రభా మీ సన్నిధి వరకు తోడుంచండి. వాళ్ళు వెళ్తున్న మార్గంలో సరళం చేయి తండ్రి. వాళ్ళు చేస్తున్న సేవను, పరిచర్యను మీరు ఆశీర్వదించు ప్రభా తండ్రి. ప్రభా, ఆనాడు మొదటి శతాబ్దపు అయ్యా మరి ప్రభా అపొస్తలులు ఎంత గొప్ప రీతిగా పరిచర్య కలిగారు ప్రభా. నేటి దినంలో అలాగా ఉండే రీతిగా ప్రభా ప్రతి సేవకులను, దైవజనులు మీరు లేవనెత్తండి ప్రభా. ప్రభా, దేవుడు ఒక్కడే, క్రీస్తు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే తాటిపైన, క్రీస్తు అని తాటిపైన అందరం బ్రతుకున్నట్లు ప్రతి ఒక్క సంఘాన్ని మీరు దీవించమని వేడుకొనుచున్నాను ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, కలహములు లేకుండా, వ్యత్యాసాలు లేకుండా ప్రభా ఒక్కటే రీతిగా నీ ప్రేమతో బ్రతుకున్నట్లు, నీ విశ్వాసంలో నిలబడినట్లు ప్రతి ఒక్క సంఘాన్ని, సంఘ కుటుంబాలని ప్రభా మీరు చల్లగా కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. ఇదిగో తండ్రి, వ్యతిరేకంగా సంఘానికి కానీ, విశ్వాసులకు కానీ ప్రభా, సేవకులకు వ్యతిరేకంగా లేస్తున్న చీకటి క్రియలను యేసు నామంలో తండ్రి మీరు తొలగించి మీ నామానికి మాత్రం మహిమ పొందుకొని ఎన్నో కార్యాలు చేశారు. నీ బిడ్డలకు వ్యతిరేకంగా లేస్తున్న వారిని మీరేమాత్రం విడిచిపెట్టలేదు ప్రభా. మరి ఆ చీకటి క్రియలు లయము చేశారు ప్రభా. అపవాదిని ఓడించారు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మిమ్మల్ని ఎరగని బిడ్డల కొరకు వారి నిమిత్తం కూడా నేను మొరపెడుతున్నాను నాయన. మనుషులందరినీ బట్టి స్తోత్రాలు ప్రభా. ఏ ఒక్కరు నశించకూడదు, అందుకే కదా మా ఇలా దీర్ఘశాంతం చూపిస్తున్నారని వాక్యం సెలవిస్తున్నది ప్రభా. ప్రతి ఒక్కరు రక్షణ వైపు నడిపించండి తండ్రి. ప్రపంచవ్యాప్తంగా నీ పిల్లలైన వారందరినీ బట్టి స్తోత్రాలు తండ్రి. ఆత్మస్వరూపుడు, వెలుగైన తండ్రి, అగ్ని జ్వాలలు కన్నులు కలిగిన దేవా, ఇది నీ అగ్ని జ్వాలలు కలిగిన కన్నులతో ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నాను తండ్రి. ప్రభా, నీ ఉగ్రత నుంచి ప్రతి ఒక్క బిడ్డను మీరు కాపాడు తండ్రి. నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నా దేశం ప్రక్కల ప్రభా ప్రతి ఒక్క రాష్ట్రాన్ని, జిల్లాని, మండలాన్ని నీ పాదశీలను సమర్పిస్తున్నాను ప్రభా తండ్రి. నా ప్రజల మనసును మీరు మార్చండి తండ్రి. నీ యొక్క వెలుగును చూడకుండా, క్రీస్తు యొక్క ప్రకాశం చూడకుండా నైనా ఈ లోకపరమైన ప్రభా వాళ్ళ మనోనేత్రాల గురుడితనం కలగజేస్తుంది తండ్రి. అపొస్తలుడు పౌలు గారు అంటున్నారు కదా, అయ్యా నీ వెలుగును చూడకుండా వాళ్ళ మనోనేత్రాలు గురుడితనం కలగజేస్తాయి. మరి నా తండ్రి, ఆ అపవాది కలుగజేస్తున్న ఆ గురుడితనం నుంచి వారి కనులు తెరవబడినట్లు మీరు దీవించమని వేడుకుంటున్నాను. నా దేశం ప్రజలు మీరు కాపాడుతండి. మా బంధుమిత్రులు కాపాడుతండి. మా తోటి సహోదరుల కుటుంబాలను, వాళ్ళ తల్లిదండ్రులు దర్శించినాను. మా తల్లిదండ్రులను దర్శించు ప్రభు. మా సహోదరుల హృదయాలను మీరు మార్చుతండి. మా ఇరుగు పొరుగు వారితో మీరు మాట్లాడయ్యా. నీ వల్ల మాత్రమే వాళ్ళకు విశ్వాసం కలుగుతుంది అయ్యా ప్రభా.
తండ్రి నీ మాట వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తు మాట వలనే విశ్వాసం కలుగును అని క్రీస్తుని గురించిన మాటే విశ్వాసం కలిగజేస్తుంది. అవును ప్రభా, నీ మాట వాళ్ళు విన్నట్లు వాళ్ళ హృదయంలో ఉన్న ఆ చీకటి తొలగించబడి నీ వెలుగులోకి వచ్చినట్లు ప్రతి బిడ్డని మీరు ఆకర్షించుకో దేవా. స్తోత్రాలు నాయన. ఇంకనున్న తండ్రి ప్రభా, అదేవిధంగా విశ్వాసంలో క్రైస్తవులు మీరు వృద్ధి పొందించమని వేడుకొంచున్నాను ప్రభా. మిమ్మల్ని నమ్మి నీ బిడ్డలు నీ మార్గంలో మరణం వరకు ఉన్నట్లు దీవించండి. అవసరతల కోసం కాదు తండ్రి, మేము మీరున్నారని, మీరు నిత్య జీవం ఇస్తారని నమ్మకము, విశ్వాసము, ఆయా దాని నిమిత్తం నిరీక్షణ కలిగిన వారమే ఉండినట్లు ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి, యవనస్తుల యొక్క భవిష్యత్తు కొరకై మొరపెడుతున్నాను. కడుతున్న న్యాయాధిపతి మీరు సహాయం చేస్తారు నా కన్న తండ్రి. నాన్న, యవనస్తులు అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారు ప్రభా. యవన కాలం తప్పక త్రొట్టిల్లుదరన్నారు, అటు రీతిగా త్రొట్టిల్లిపోతున్నారు నాయన. త్రొట్టిల్లిపోతున్న మార్గం నుంచి పరిశుద్ధమైన నీ మార్గంలోకి వారిని నడిపించమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. నీ సన్నిధి వారికి తోడుంచునైనా. యవనస్తుల హృదయాలను నీ వాక్యం ఉంచు తండ్రి. చీకటిని కట్టివేయమని వేడుకొంచున్నాను తండ్రి. పాపం నుంచి విడుదలిచ్చేది నీ వాక్యమే కదా. పాపంలో పడిపోకుండా అయ్యా నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా, మమ్మల్ని కాపాడుతుంది. మీరు నడిపించమని వేడుకొంచున్నాను. అలాగే తండ్రి, ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రతి కుటుంబంలో మీరు శాంతిని, సమాధానం అనుగ్రహించు దేవా. నేటి క్రైస్తవుల కుటుంబాలను దీవించండి. క్రీస్తు నమ్మి నీ బిడ్డల ప్రభా, మంచి జ్ఞానంతో నీ వాక్యంతో కుటుంబాలు, గృహాలు అయ్యా భర్తల్ని, పిల్లల్ని కాపాడుకునే విషయంలో మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను. నేను అపవాది నా తండ్రి స్త్రీ బలహీన ఘట్టమని అయ్యా అపవాది అనేక విధాలుగా అయ్యా స్త్రీలను ప్రభా అనేక నానా ఆలోచనల వైపు త్రిప్పి పాడు చేస్తాను తండ్రి. కాపాడండి. ఎంతోమంది తమ జీవితాలను పాడు చేసుకున్న నా సహోదరులు మనలు ఉన్నారు ప్రభా. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు, వారి నిమిత్తం భారం తడుతున్నాను తండ్రి. మీరు దర్శించండి. ఈ ఉదయకాల సమయం నా సహోదరితో మీరు మాట్లాడండి ప్రభా. తన జీవితాన్ని మీరు కట్టండి తండ్రి. వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. చెడువైపు వెళ్లకుండా అయ్యా ప్రభా, దుష్టునికి అవకాశం ఇవ్వకున్నట్లు మీరు కాపాడు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఇది దేవుని చిత్తం అని పొరపాటు పడి ప్రభా ముందుకెళ్తున్నారు తండ్రి. మీ చిత్తం ఏదనేది వాక్యం ద్వారా తెలుసుకొని ప్రభా, ఏదైతే జరుగుతుందో ప్రభా అది మీరు జరిగిస్తారు తప్ప తమ సొంత ఆలోచనలు బట్టి కాదని చెప్పి ఆలోచన చేసి బ్రతుకున్నట్లు ప్రతి ఒక్క సహోదరుల్ని మనల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి కుటుంబంలో స్త్రీకి గృహ పరిపాలన జ్ఞానం మీ తండ్రి నాన్న మీరు తోడునండి నాన్న. సహాయం చేయండి ప్రభా. ఆవేశంతోనూ కోపంతోనూ మరొక ఆలోచనతో ఎదుటి వారి మాట వలన అయ్యా నిర్ణయాలు తీసుకోకున్నట్లు సహాయం చేయండి తండ్రి. మీ ఎదుట ప్రార్థన చేసుకొని ప్రభా, నీ ఎదుట ప్రభా మనవి చేసుకొని నీ చిత్తమేమో దాన్ని బట్టి ఆలోచన చేయాలి తప్ప వేరొక విధంగా కాకున్నట్లు దీవించండి. అలాగే తండ్రి, కష్టపడుతున్న ప్రభా అయ్యా ప్రభా ప్రతి కుటుంబంలో పెద్దలను దీవించిన యజమానులు మీరు ఆశీర్వదించు నాయన. వారి పిల్లలను దీవించు నా తండ్రి. అయ్యా ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు నాయన, వారి క్షేమం దయచేసి ప్రయాణంలో తోడునండి. రాకపోకలు మీరు సహాయం చేయి తండ్రి. అలాగే వాళ్ళ కష్టార్జితాలను దీవించండి. రైతులుగా, కార్మికులుగా, ఉద్యోగస్తులుగా ఆయా వృత్తులు వాళ్ళకి వచ్చిన కష్టం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. యథార్థంగా పనిచేస్తున్న వారిని దీవించండి. వాళ్ళ అధికారులు దీవించండి. మీరు సమాధానంతో వారిని నడిపించమని వేడుకొనిచున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. అలాగే తండ్రి, చంటి బిడ్డలను బట్టి స్తోత్రాలు. క్షేమం దయచే తండ్రి. మంచి ఆరోగ్యం దయచిన బాలింతరాలు ఉన్నారు ప్రభా. బాలింతర సహోదరులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. బిడ్డలకు ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి. మీ సన్నిధి తల్లికి బిడ్డ క్షేమం దయచేయండి. గర్భిణీ స్త్రీలను బట్టి స్తోత్రాలైనా. గర్భంతో నా సహోదరులని ప్రభా వారిని బట్టి మీకు వందనాలు. తల్లికి బిడ్డకి క్షేమము దయచేయండి. మీ సన్నిధి వారి కుటుంబాలకి వాళ్ళకి తోడుంచమని వేడుకొంచున్నానైనా. అలాగే నా తండ్రి ప్రభా అయ్యా స్కూల్కి వెళ్తున్న చంటి బిడ్డలను బట్టి స్తోత్రాలైనా. అయ్యా బిడ్డలు మీరు దీవించండి ప్రభా. వాళ్ళు చదువుతున్న చదువులకు మంచి జ్ఞానమే తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీ మార్గంలో వచ్చినట్లు ప్రభా ప్రతి బిడ్డ ఈ భూమి మీదకి వచ్చి ఎంతగానో చక్కగా నీ పిల్లలు ప్రభా నీ పనిలో వాళ్ళు ప్రభా ఫలించినట్లు, నీ సేవలో వాళ్ళు ఉండినట్లు, నీ కోసం వాళ్ళు బ్రతుకున్నట్లు ప్రభా పరిశుద్ధంగా వారు జీవించినట్లు ప్రతి బిడ్డను బాల్యం నుంచి మీరు నడిపించమని, నీ దయను సంపాదించుకున్న వారుగా, నీ కోసం బ్రతుకువారుగా దీవించమని, చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాను. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కట్టి జ్ఞానం ఇవ్వమని నీ పాదశలను వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. అలాగే నా తండ్రి అయ్యా ప్రత్యేకంగా నా తండ్రి వృద్ధులు, విధవరాండ్లుగా ఉంటున్నవారు, బలహీన స్థితిలో అనారోగ్యంతో పడి ఉన్నవారు నా తండ్రి ప్రభు నిజముగా అనాథులైన వారిని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. వారి పక్షులని దేవుడు మేలు చేయ వారికి మేము మేలు చేసే విధంగా మా హస్తములు మేము చాపే విధంగా ఉన్నట్లు దీవించు నా తండ్రి. బలహీన స్థితిలో ఉన్న వారిని ఆదరించి హృదయం దయచండి. మా శత్రువులు సహితం మేము ప్రేమించేవారుగా, వారి అట్లా కనికరం చూపించేవారుగా ఉన్నట్లు దీవించినైనా. మమ్మల్ని ద్వేషించే వారిని మీరు కాపాడునైనా. వాళ్ళ కుటుంబాలు దీవించు తండ్రి.
వాళ్ళ సంతానం మీరు ఆశీర్వదించునైనా. మమ్మల్ని ప్రభా దూరం పెడుతున్న వారిని మరి క్షమించి మీరు కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. మాకెవ్వరూ శత్రువులు కదా, అపవాది ఒక్కడే మా శత్రువు అయ్యా. ప్రతి ఒక్కరూ నా సహోదరులు, మీరు సృష్టించిన నీ పిల్లల ప్రభా మీరు దీవించండి. మనిషి యొక్క మూర్ఖ హృదయాన్ని ప్రభా అయ్యా, అసహ్యం చీకటి హృదయాన్ని ప్రభా, ఎదుటి వారిని ప్రభా మరి నా తండ్రి ప్రభా ఇబ్బందిని పెట్టే చెడు గుణాన్ని ప్రభా ప్రజల నుండి మీరు తొలగించండి, మాలో నుంచి మీరు తొలగించమని నీ పాసలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే తండ్రి నీ ప్రేమతో మేము ప్రతి ఒక్కరిని ప్రేమించేవారుగా, నిన్ను గనపరచువారుగా మేము ఉన్నట్లు దీవించు తండ్రి. నీకు మాత్రం మహిమ కలను గాక తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి నీ కృపను బట్టి అడుగుతున్నాను. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు స్తోత్రాలయ్యా. పేరు పేరుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ పరిచర్యని మీరు ఆస్వాదించండి. ఈ పరిచర్య సహకరిస్తున్న సహకారుల్ని అయ్యా, ఏకీభిస్తున్న నా సహోదరు మళ్ళీ కుటుంబాలను బట్టి స్తుతిస్తున్నాను. మీరు క్షేమం దయచేయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభా చంద్రశేఖర్ అయ్య గారి కుటుంబాన్ని మీరు చాలా కాపాడండి. వారి వృద్ధాప్యంలో తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి బిడ్డలను మీరు దీవించండి. రమేష్ అన్నగారిని పెరాలసిస్తో బాధపడుతుండగా నాయన స్వస్థపరిచే దేవుడు తండ్రి, తప్పకుండా మీరు కార్యం చేస్తారు. కానీ ప్రభా నీ యందు విశ్వాసం ఇవ్వండి తండ్రి. మీరు గొప్ప దేవుడని, మీరు నిత్య జీవం ఇచ్చే దేవుడని, మీరు వాక్యమైనారని మీ యందు విశ్వాసం దయచేయండి అయ్యా. ప్రభా స్వస్థత అనేది ఈ భూమి మీద ఖచ్చితంగా జరుగుతుంది, మీరు ఇచ్చే దేవుడు. కానీ మీ యందు విశ్వాసంలో వాళ్ళ వృద్ధి పొందినట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను. అలాగే తన యవనస్తుల ప్రభా చరణ్, సునీల్ అయ్యా, శోభ సిస్టర్ని ప్రభా అయ్యా, దేబోర సిస్టర్ కుమార్తె ప్రభా అయ్యా, శ్రీ చైతన్య శాంతికర్ కుమారుని వీళ్ళందరూ యవనస్తుల ప్రభా అయ్యా తండ్రి వారిని దీవించండి. వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. నీ మార్గంలో వారిని నడిపించండి. మీ సన్నిధి వారి కుటుంబాలకు తోడించండి. భవిష్యత్ కాలంలో మంచి అయ్యా నిన్ను గణపరచేవారుగా, నీ పని చేయవారుగా అయ్యా, వారి కష్టార్జితం వారి యొక్క ఉద్యోగం నీకోసమే ప్రభా అయ్యా పనిచేయ విధంగా ప్రభా వారిని మీరు దీవించమని నీ పాసలు వేడుకొంచున్నాను. వాళ్ళ జాబ్ విషయంలో మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి ప్రభా అనారోగ్య పరిస్థితులు పడి ఉన్న ప్రభా సూర్యప్రసాద్ మీరు స్వస్థపరచు తండ్రి. స్తోత్రాలయ్యా. మరి తండ్రి రాజు గారు యాక్సిడెంట్ అయినప్పుడు మీరు స్వస్థపరిచారు, కార్యం చేశారు. అందుని బట్టి స్తోత్రాలు. సాలము గారిని మీరు స్వస్థపరిచిందేమా, ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. తను బట్టి తన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించునైనా విశ్వాసాన్ని స్థిరపరచమని వేడుకొనుచున్నాను. అరుణక్కను, పావని సిస్టర్ వారి కుటుంబాలను మీరు దీవించండి, బలపరుచున్నా తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. అదేవిధంగా నా తండ్రి ప్రభా ఇంకా బలహీన స్థితిలో ఉన్న ఆశీర్వాదమయ్య గారు, ఏసపయ్య గారి కుటుంబాన్ని దీవించు తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి రాంబాబు గారి కుటుంబాన్ని, సాల్మన్ గారిని, సాల్మన్ రాజు గారిని బట్టి స్తోత్రాలు. మెర్సీ గారిని, లక్ష్మీ అక్కని అయ్యా ట్విన్స్ బేబీస్ కలిగిన ప్రభా కృష్ణ లక్ష్మీ అక్కని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. మీరు కార్యం చేశారు, అందుని బట్టి స్తోత్రాలు అయ్యా. ఇంత గర్భిణీశులను ప్రశాంతిని అయ్యా, బాలింతరాలు మంజుల అక్కని బట్టి కూడా మీకు వందనాలు. స్తోత్రాలు. వారి కుటుంబాలను బట్టి కూడా మీకు వందనాలు. అలాగే నా తండ్రి ప్రభా మరి నీ కృపను బట్టి ప్రతి ఒక్కరిని అయ్యా ప్రభా మరి నీ దీవించండి ప్రభా. అభిషేకర్ అయ్య గారిని మీరు దీవించమండి అయ్యా, వారి వ్యాపారాన్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను. అలాగే ప్రభా రవి పాల్ సహోదరుడు ప్రభా వాళ్ళ యొక్క సహోదరుని గోపి బ్రదర్ని బట్టి కూడా వందనాలు. చెడు వ్యసనాల నుంచి సంపూర్ణమైన విడుదల దయచేసి వాళ్ళు నీ మార్గంలో, నీతి మార్గంలో అయ్యా వాళ్ళు బ్రతుకున్నట్లు ప్రభా నీ అందు విశ్వాసం కలిగి జీవించినట్లు మీరు దీవించమని నీ పాసలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. నా తండ్రి మీరు దీవించండి. మరింతగా ఈ పరిచర్యని మీరు ఆశ్రయించండి అయ్యా. ఇదిగో ప్రార్థనలు ఏకీవిస్తున్న సహోదరు వారి కుటుంబాలను బట్టి వందనాలు తండ్రి. వారందరూ నీలో స్థిరపడాలి ప్రభా, నీలో బలపడాలి తండ్రి. అయ్యా మరి మీ సన్నిధి వరకు తోడించండి, మీ కృపచేత నడిపించండి. వాక్యంలో వాళ్ళు స్థిరపడినట్లు, బలపడినట్లు, వృద్ధి పొందినట్లు మీరు దీవించమని వేడుకొనొచ్చు. ఈ పరిచయం నడిపిస్తున్న దైవజనులు మోషే గారిని బట్టి కూడా వందనాలు అయ్యా. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, నీ పనిలో ముందుకు నడిపించండి ప్రభా. నీ విశ్వాసంలో వృద్ధి పొందించండి. వాళ్ళ సంతానం పట్ల వాళ్ళు చేసే పనిలో మీరు తోడుండమని వేడుకొనుచున్నాను. వాళ్ళ సంతానం నీ కొరకు బ్రతుకున్నట్లు మీరు దీవించమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రాలు. వారికి కావాల్సిన ప్రత్యేక అవసరతను మీరు సంధిస్తున్న దేవా మీకు వందనాలు నాయన. అలాగే నా తండ్రి మరి ప్రభా మా ఆత్మీయతల్లి విజయమ్మ గారి కొరకు బట్టి స్తుతిస్తున్నాను. ఆత్మీయతల్లి విజయమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. చాలా బలహీన స్థితిలో ఉంది ప్రభా అయ్యా. మరి తను వాడుతున్న మందులను దీవించు తండ్రి ప్రభా. నీ పని చేయాలని, నీ రాజ్యం చేరాలని, అదృశ్యమైన నీ యొక్క రాజ్యం కొరకు నిరీక్షణ కలిగి ఉన్నది ప్రభా. మీరు దీవించు తండ్రి ప్రభా. వాటి అందు నిరీక్షించున్నది ప్రభా. మరి అబ్రహాము తండ్రి ప్రభా నీ కొరకు మీ పట్టణం కొరకు మీరు ఇవ్వబోతున్న నిత్య జీవం కొరకు ఎదురు చూసినట్లు తల్లి ఎదురు చూస్తుండగా తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి.
దయచేయండి. నీ పని నీ చిత్తం సంపూర్ణంగా ఈ భూమి కొనసాగించినట్లు దీవించండి. తను నడిపిస్తున్న యేసుక్రీస్తు ప్రార్థన సహకార బృందాన్ని మీరు దీవించండి. ఉదయం మధ్యాహ్నం జరుగుతున్న ప్రార్థనలు మీరు ఆశ్రయించి మీరు మహిమ పొందుకోమని వేడుకొనొచ్చు తండ్రి. అలాగే ప్రభా యెరూషలేము క్షేమం కొరకు మొరపెడుతున్నాను. యెరూషలేము రక్షణ కొరకు మొరపెడుతున్నాను. యెరూషలేమా నేను ప్రేమించు వర్ధిల్లుదు మనస్ఫూర్తిగా తండ్రి. అయ్యా ప్రభా నా తండ్రి వారిని చూస్తున్న దేవుడు, వారిని ఇంకను వారి పట్ల ఎంతగానో ప్రేమ చూపిస్తుంది. నీ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకునే విధంగా నీ రక్షణను ప్రభా మీరు మెస్సీయను గుర్తించే రీతిగా సహాయం చేయమని వేడుకొనొచ్చు తండ్రి. చివరిగా నన్ను నా కుటుంబాన్ని కూడా నీ పాసలు పెడుతున్నాను తండ్రి. నేడు మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు. నాకు ఇచ్చిన భర్తను బట్టి స్తోత్రాలు తండ్రి. మీ పనిలో ఉన్నతంగా నడిపించండి ప్రభా. విశ్వాసంలో నా కుటుంబ సభ్యులు వృద్ధి చేయి తండ్రి. చీకటి నా కుటుంబం తొలగించండి. నా సంతానం పట్ల నీ చిత్తం నెరవేర్చు ప్రభా. నీ పాసలను పెట్టి ఉన్నాను కన తండ్రి. మీరే సహాయం చేయండి. అలాగే ప్రభా మేము బ్రతుకు దినములన్నీ నీ పనిలో నమ్మకస్తులుగా బ్రతుకున్నట్లు విశ్వాసం వృద్ధి పొందుతూ మరణం వరకు ఒక్కటే రీతిగా మీరు మార్పు లేని దేవుడు కనుక మేము కూడా మార్పు లేకుండా బ్రతుకున్నట్లు నా కుటుంబం నన్ను నీ పాసను సమర్పిస్తున్నా. నీ చిత్తమే జరిగించండి. మీరు మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తూ గణపరుస్తూ ఈ దినమంతా ప్రభా నా కుటుంబం మీరే నడిపించండి. మీరు మహిమ పొందుకోమని అయ్యా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు చల్ల కాపాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనం.